నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి ఆత్మకూరు అండి. ఈ ఆత్మకూరు అన్నది మనకి విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి జస్ట్ 9 కిలోమీటర్స్. అలాగే ఇటు కనుక మనం చూసుకుంటే ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర నుండి జస్ట్ 2 కిలోమీటర్లు. అలాగే మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర నుండి జస్ట్ 3 కిలోమీటర్లు. ఇక విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే నుండి జస్ట్ ఒక 500 మీటర్ల డిస్టెన్స్లోనే ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ అయితే ఉందండి. అండ్ నా ముందున్న ఈ రోడ్డు వచ్చేసి ఆత్మకూరు నుండి ఇప్పటం వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది ఈ మెయిన్ రోడ్ని ఆనుకొని మీకు ఈ కనపడుతున్న సబ్ రోడ్ కనపడుతుంది కదండి, ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఈ 30 ఫీట్ రోడ్ ద్వారా మనం వెళ్ళినప్పుడు ప్రీవియస్గా వేసిన ఈ నాన్ లేఅవుట్లో మనకి ఒక ప్లాట్ అయితే ఫర్ సేల్కి వచ్చిందండి. ఇప్పుడు దాని యొక్క డీటెయిల్స్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి పర్సన్ అయితే ప్రజెంట్ అక్కడ ఉన్నారు. వారి మాటల్లోనే ఇప్పుడు దాని యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్దామండి. ప్రజెంట్ నేను మీకు ఏదైతే చెప్పానో ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యానండి. ఇందాక నేను నుంచున్నది ఆ రోడ్డు దగ్గర అండి. అది మెయిన్ మీకు ఆత్మకూరు నుండి ఇప్పటం వెళ్ళే మెయిన్ రోడ్ అండి. మనకి ఈ సబ్ రోడ్ వచ్చేసి 30 అడుగుల రోడ్ అండి. మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి కోటయ్య గారు అయితే ఉన్నారండి. వారి మాటల్లోనే ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నమస్తే సార్. సార్ నమస్కారం సార్, ఈ ప్లాట్ వచ్చేసి రీసేల్కి ఉందని చెప్పారు కదా. అవును సార్. దీని యొక్క డీటెయిల్స్ మన వ్యూవర్స్కి అండ్ మన క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పనిసరిగా చేయగలుగుతాం. ఓకే. ఇది వచ్చే తలకి రోడ్డు వచ్చి 33 అడుగుల రోడ్డు సార్. ఇది 33 అడుగుల రోడ్డు. 33 అడుగుల రోడ్డు సార్. ఓకే. ఫేసింగ్ వచ్చి రోడ్డు ఫేసింగ్ 37 అడుగులు సార్. ఇది 37. ఓకే. లోతు 58 అడుగులు సార్. లోతు 58 అడుగులు వస్తుంది. 58 అడుగులు వస్తుంది. ఓకే. టోటల్ విస్తీర్ణం వచ్చే తలకి 238 గజాలు సార్. ఓకే. టోటల్ మనకి ప్లాట్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 238 గజాలు వస్తుంది. 38 గజాలు వస్తుంది. సరే, ఇకపోతే ఇక్కడ ప్రైస్ ఎంత చెప్తున్నారండి గజం? గజం 32,000. 32,000 చెప్తున్నారు గజం. ఈ ప్రైస్ అన్నది నెగోషియబుల్ అండి, లేదంటే ఫిక్స్డ్ ప్రైజా? ఫిక్స్డ్ ప్రైస్ సార్. ఫైనల్ ప్రైస్, ఇంకా బార్గెనింగ్ ఏం లేదు సార్. ఓకే. విన్నారు కదండి కోటయ్య గారి మాటల్లో. ఈ ప్లాట్ యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 238 గజాలండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఈ ప్లాట్ అన్నది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఫైనల్ ప్రైస్గా 32,000 చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ అండి. మీరు చూసిన ఈ ప్లాట్ వచ్చేసి ప్రీవియస్గా మనకి ఇక్కడ అప్రూవ్డ్ లేఅవుట్లో వేసిన ప్లాట్ అండి. ఇది మీరు అది గమనించగలరు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మనకి మంగళగిరి బైపాస్కి లేదు మంగళగిరికి దగ్గరలో లేదా విజయవాడకి దగ్గరలో ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఒక 1 or 2 ఇయర్స్లో ఏదైనా హౌస్ అన్నది రెడీగా నిర్మాణం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా సరే మీకు ఈ లొకేషన్ అయితే చాలా అనువుగా ఉంటుందండి. మీరు ఇటు కనుక పరిశీలిస్తే మీకు ఆల్రెడీ ఇటువైపు నిర్మాణాలు జరుగుతున్నాయి చూడండి, ఈ ప్లాట్ పక్క నుంచి చూస్తే. అలాగే అటువైపు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా 2.5 ఎకరాల్లో మీకు విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి అక్కడ జరుగుతుందండి. మీరు అది కూడా గమనించగలరు. అలాగే హౌసెస్ కూడా నిర్మాణం అయి ఉన్నాయి చూడండి. మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుండి జస్ట్ 150 మీటర్ డిస్టెన్స్లోనే మనకు ఆ నిర్మాణాలన్నీ జరుగుతున్నాయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ కోటయ్య గారు. థ్యాంక్ యూ సార్.